దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాల నుంచి గమనించినైతే ఇక్కడ ఒక ఇద్దరు కనబడుతున్నారు. మరియా యోసేపు వాళ్ళ బంధువులు అంటే తర్వాత కనబడుతూ ఉంటారు. మరియా ఏం కలిగి ఉందంటే ఆమె గాబ్రియల్ దూత వచ్చి ఆమె మరియని శుభము మీకు అని చెప్తా ఉన్నది. చెప్పేటప్పుడు ఏం జరిగిందంటే అక్కడ ఆమె పరిశుద్ధ వల్ల మరి పెళ్ళి కాకముందే, వివాహం కాకముందే ఏం జరిగిందంటే గర్భిణితో ఉంది. ఆ గర్భిణితో ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు తెలియదు, మరి కాబోయే భర్తకు తెలియదు, ఎవరు చుట్టుపక్కల ఎవరికి తెలియదు. కానీ ఈ మరియా ఏం చేసిందంటే ఆమె పెళ్లి కాకముందే శుభమని ఏం చెప్పారంటే గాబ్రియల్ దూత చెప్తుంది. ఈ గాబ్రియల్ దూత వచ్చి చెప్పగానే ఆమె ఆశ్చర్యపోయింది. నేనేంటి, ఏ పురుషుని ఎరగదా కానీ నాకెలా గర్భఫలం వస్తుంది అని చెప్పేసరికి దూత ఏమంటుందంటే, అమ్మా ఈయనను మీరు కని ఆయనకి యేసు అని పేరు పెట్టదు. యేసు అనగా రక్షకుడు. ఆ యేసుని పుట్టిస్తే ఈ మరియా ఏం చేసింది? ఈ మరియకు గర్భిణితో ఉన్నప్పుడు చాలామంది వివాహం కాకముందే గర్భపోతం ఉందనుకోండి, చాలామంది ఏమంటారు, అనుమానం పడతారు, అవమానిస్తారు, నిందలేస్తారు. ఆ రోజులలో ఏం చేసేవారంటే రాళ్ళతో కొట్టి చంపేవారు. అయితే మరియా అలాంటి అన్నీ ఎట్లయినా సరే నేను మాత్రము ఈ కుమారుని కనాలి అని అప్పుడప్పుడు మరి యోసేపు కూడా చూడ్డానికి రావచ్చు, రాకపోవచ్చు, మనకైతే బైబిల్లో లేదు. కానీ యేసు ప్రభు మోషే ఎవరమ్మా యోసేపు అప్పుడిప్పుడు వచ్చిపోతూ ఉండొచ్చు. కాబట్టి ఆమె గర్భిణితో ఉన్నప్పుడు ఈయనకు ఒక వ్యాధని తెలిసింది. ఏమని? గర్భిణితో ఉందని తెలిసిన తర్వాత చూడండి, ఎవరైనా యవ్వనస్తురాలు ఆమె గర్భిణితో ఉంటే ఆ తల్లిదండ్రులు ఏమంటారు? ఈమె గర్భవతి ఎలా అయింది? ఏమంటారండి వాళ్ళు? మా ఇద్దరు సచ్చిందానా ఏమని బూతులు తిడుతూ ఉంటారు. అవునా కాదా? ఇంత పని చేసేవే ఏంది అని రూమ్లో పోయి బాగా కొడుతూ ఉంటారు. అవునా కాదా? కొడుతూ ఉన్నప్పుడు కూడా ఆమె చాలామంది అట్లనే అనుకుంటాం, మనం కొడతాము, తిడతాము, బాగానే దానికి ఇంకో ఉరి తిద్దానికి కూడా వెనకాడం మనం. ఎందుకంటే ఆ పాడు పని చేసింది అని మనం కంపల్సరీ పిల్లల్ని గద్దిస్తూ ఉంటాం. మొన్ననే కదా నీకు పూల పళ్ళు పెట్టింది, ఇంతవన్నా నీకేం రోగం వచ్చిందని మనం తిడతా ఉంటాం. అయితే ఏం జరిగిందంటే యోసేపుకి తెలిసింది. యోసేపు తెలిసినాక ఆయన టెన్షన్ పడతా ఉన్నాడు. అయ్యో నా భార్య, కాబోయే భార్య, మరి నేను కూడా ముట్టుకోకముందే ఆమె మరి గర్భవతి వచ్చింది అని చాలా బాధపడతా ఉన్నాడు. ఎలా అయినా సరే యోసేపు నీతిమంతుడు కాబట్టి నిజాయితీ కాబట్టి నా భార్యకి ఎలాంటి అవమానం జరగకూడదని ఏం చేసిందంటే రాత్రికే నేను భార్యను విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోదామని ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు ఆ రాత్రి గాబ్రియల్ అనే దూత వచ్చి ఏం చేసిందంటే యేసేపు అని దిక్కుల్లోనే లేచాడు, కలలో అన్నట్టు.
నీ భార్య పరిశుద్ధాత్మతోని గర్భము ధరించింది, ఆ గర్భము ధరించింది అని ఆ కడుపులో యేసు అని బాబు పుట్టబోతున్నాడు. ఆ పుట్టిన అబ్బాయికి నీవేం చేయాలి? ఆమెని నువ్వు దగ్గర తీసుకొని ఆదుకోమని, నీ భార్య అని ఒప్పుకోమని అని చెప్పేశాడు. సరే ప్రభు అని ఏం చేశాడు? మరియ దగ్గరికి వచ్చేసేసి మరియని ఆదరిస్తున్నాడు, ఓదరిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, అన్నీ చేస్తూనే ఉన్నాడు. కానీ దేవుడు బిడ్డారా, అలాంటి పరిస్థితిలో మనమైనా ఉన్నా కానీ, నేనైనా ఉన్నా కానీ, ఎవరైనా ఉన్నా కానీ ఆమెను ఏం చేస్తామండి? విడడానికి ప్రయత్నం చేస్తాం. నలుగురు ముంగట తీసుకొచ్చి ఆ పరువు మాత్రం తీస్తూ ఉంటాం. యోసేపు అలా కాదండి, మంచి భక్తుడు కాబట్టి ఎవరు తెలవకుండా నేను ఆ నింద నేనే వేసుకుంటా అని ఆ నీతిమంతుడు ఏం చేశాడు? పారిపోవటం, వెళ్ళిపోవటం జరిగేది. కల్లో దేవుడు వచ్చాడు కాబట్టి, దూత వచ్చింది కాబట్టి, దూత మాట విని, దేవుని మాట విని లోబడి ఏం కలిగి ఉందంటే మరియని చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరియకి ఎంత వేదన రావచ్చు, యోసేపుకి ఎంత వేదన రావచ్చు, మరియకి ఇంకా బాధలు రావచ్చు. ఈ గర్భాన్ని ఎత్తుకొని నేను రోడ్లమ్మటి ఎలా తిరగగలుగుతాను? ఎక్కడికి పోగలుగుతాను? పెళ్ళి కాకముందే వామ్మో ఇంత నీతిమంతులు అనుకున్నాం. యోసేపు మరియా ఇలా నీచమైన పనులు చేస్తాము అనుకుంటారు వాళ్ళు. మరియని యోసేపుని అనుకుంటారు వాళ్ళు. రోడ్లో పోయేటప్పుడు పెళ్లి కాకముందే ఇలాంటి చెడు అలవాటులో పడి ఉన్నారు. వీరు దేవుని భక్తులేనా, యెహోవా భక్తులేనా అని ఏం కలుగుతుందంటే చుట్టుపక్కల వాళ్ళందరూ అవమానిస్తారు, నిందలు పెట్టిస్తారు. అయినా కానీ ఆ భార్య భర్తలు ఎలా ఉన్నారంటే ధైర్యంగా ఉండి 9 నెలల దాకా ఓపికపడి ఆ దేవుణ్ణి మాత్రము ఏం చేశారంటే భూమి మీదకి తీసుకొచ్చాడు. ఈ భూమి మీదకి తీసుకొచ్చినప్పుడు మొదటి ఎవరు చూశారంటే గాబ్రియల్ దూత, గొల్లెల కాపర్లు చూశారు. గొల్లెల కాపర్లు చూసినప్పుడు వాళ్ళకి ఎలాంటి అర్థం కాలేదు. దాని తర్వాత నక్షత్రము చూసింది. ఆ నక్షత్రాన్ని చూసి నక్షత్రము జ్ఞానం దగ్గరకు వచ్చింది. ఆ జ్ఞానం దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఆ నక్షత్రం చూసి వాళ్ళు ఏం చేశారు? ఆ నక్షత్రం దారి చూపిస్తూ ఉన్నది. ఉన్నారు. ఈ జ్ఞానులు ఏంటంటే ఆ వెనక జ్ఞానులు వస్తూ ఉన్నారు. జ్ఞానుల దగ్గర ఏమేమి ఉన్నాయి? జ్ఞానులు ఎలా వచ్చారు? నడుచుకుంటూ వచ్చారా? గాడులతో వచ్చారా? గుర్రంతో వచ్చారా? ఏ విధంగా వచ్చారు? వాళ్ళ సంచిలో ఏమేమి ఉన్నాయి? అంత రాత్రికాల సమయంలో వాళ్ళు బయలుదేరారు. అప్పటికి లైట్లు ఉండవు, అప్పట్లో లైట్లు లేవు, లైట్లు లేవు. కానీ వాళ్ళు జ్ఞానులు ఎంతమంది వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు చెప్పగలుగుతారా? ఎవరైనా చెప్పగలుగుతారా? ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? ఏమండి? తూర్పు దేశం నుంచి. ఇంకా తూర్పు దేశంలో యేసుక్రీస్తు వారు పుట్టారు, బెత్లెహేములో పుట్టారు. నక్షత్రంలో చూసి నక్షత్రం చూసి ఆ జ్ఞానంతో నడిపిస్తూ ఉన్నాడు. నడిపించేటప్పుడు సెంటర్లో వచ్చేవారికి ఎక్కడికి వచ్చాడో వాళ్ళ జ్ఞానులు? హేరోదు రాజు దగ్గరికి వచ్చారు వాళ్ళు. హల్లెలూయా. ఆ హేరోదు రాజునే అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు అంటే యూదుల రాజు ఇక్కడ పుట్టినాడని నక్షత్రం ద్వారా మేము ఇక్కడికి రావటము జరిగింది. ఆ యూదుల
ఎక్కడా, మీ ఇంట్లో ఉన్నాడా, ఎక్కడా ఉన్నాడు అని ఏం చేస్తున్నారంటే ఆ రాజుకి ఒకేసారి దడలను పెట్టుకుంది. యూదులకు రాజు నేను, నాకంటే ఎవరున్నారు, నా అంత పోటు మనవాడు ఎవరున్నారు, నేను కదా రాజు, ఇక్కడ పరిపాలించేది నేను కదా, ఇంకా రాజు ఎవరు పుట్టారు అని రాజుకి మాత్రం కడుపులో గుండెలు దడ 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 పుడతా ఉన్నది. అయినా కానీ అంత కడుపులో అయినా కానీ నవ్వుకుంటా ఆయన చెప్తా ఉన్నాడు, ఏమండి ఆయన ఎక్కడ పుట్టాడో మరి మీరు తెలుసుకొని రాండి, తెలుసుకొని వచ్చినాక నేను కూడా సాగిలపడి ఆయనకి ఏదో ఒక బహుమానం ఇద్దా అని రాజు కూడా అనొచ్చు. అయితే దేవుని బిడ్డలారా, ప్రియులారా, ఈ జ్ఞానులు ఏం చేశారంటే వెళ్ళారండి. మొదటిగా జ్ఞానుల దగ్గర ఉండేది బంగారం, బోలం, సామ్రాణి, ఇంత పెద్ద వస్తువులు. ఆ వస్తువులు పట్టుకోరాడానికి భయపడుకుంటూ వచ్చేవారు. బందిపోట్లు, దొంగలు ఎంతోమంది అక్కడ ఉండేవారు. అడవిలో వస్తూ ఉంటే పులులు ఉండొచ్చు, సింహాలు ఉండొచ్చు, పాములు అవన్నీ ఉండొచ్చు, జంతువులు ఉండొచ్చు. ఈయనను చంపేయాలని దొంగలు చంపేసేసి నా దగ్గర సామాన్లన్నీ ఎత్తుకుపోతారని భయపడుకుంటొచ్చు. ఎలా దాచిపెట్టారో వాళ్ళు. అయినా కానీ యేసు ఆ నక్షత్రాన్ని చూసి వీళ్ళు జ్ఞానులు కూడా నడవటము జరిగింది. దేవుడు మరి ఆ జ్ఞానుల దగ్గర నుంచి అక్కడికి పోయేవారికి బెతులంలో పశువుల పాకలో ఆయన మని పరుండ చేసేను. పశువుల పాకలో జన్మించాడు. సత్రంలో కూడా ఏం లేదండి. సత్రంలో కూడా ఆయన ప్లేస్ లేదు. సత్రంలో లేదు, ఎక్కడా లేదు ప్లేస్. కానీ ఈ భూమి మొత్తం అయిందే, ఈ భూమి మొత్తం అయిందే. ప్రజలు ఆయన మనుషులే. కానీ ఆయనలో సత్రంలో స్థలం లేని. సత్రం అంటే ఏంటి? అనేక జనాలు అక్కడ ఉండి వెళ్ళిపోయేవారు. ఆ రాత్రి ఉండి పగలు వెళ్ళిపోయేవారు. అయినా కానీ సత్రంలో స్థలం లేకుండా ఎవరు ఆయనకి సత్రంలో చోటు లేదు. యోసేపు ప్రతి ఇంటికి పోయి కొడతా ఉన్నారు, తలుపు కొడతా ఉన్నారు. అయినా కానీ పోవయ్యా పో, మాకే స్థలం లేదు, నీకెక్కడి నుంచి చెయ్యాలని యోసేపు అవమానించారు. మరియ నిండు గర్భవతి శూలాలు. అయినా కానీ ఎవరు ఇలేదు. మళ్ళీ అలానే నడుచుకుంటూ పోయి ఒక ప్లేస్ అనేది పశువుల పాక అనేది దొరికింది. దొరికేసరికి అక్కడ ఏమనుంది తెలుసా? ఇంటి లోపలికి అనుంది. పశువుల పాకల్లో కాదు, ఇంటి లోపలికి వచ్చి జ్ఞానులు ఏం చేశారండి? బంగారం, సామ్రాను, బోలం ఇచ్చారు. ఇచ్చి ఏం చేశారండి? సాగిలపడ్డారు. మోకరించటం వేరు, నిలబట్టం వేరు, కూర్చోటం వేరు. సాగిలిపడ్డారు యేసు బాలు కొరకు. దేవునికి స్తోత్రం. మంచి మంచి జ్ఞానులు, మంచి మంచి ధనవంతులు ఎంతోమంది ఉన్నా, గొప్పవాళ్ళు ఉన్నా, ఏ దేవుడికి ఎలాంటిది అనే సాగిలిపడటమో తెలియదు. యేసు ప్రభు వారి జ్ఞానులతో ఏం చేశారంటే సాగిలిపడ్డారు. అక్కడ ఎంతోమంది ఉన్నారో తెలియదు. కానీ ఒక తండ్రి, తల్లి, యేసు బాలు, ఇంకా చుట్టుపక్కల వాళ్ళు ఉండొచ్చు. ఈ వస్తువులు పట్టుకురావడానికి ఉండొచ్చు. ఈ వస్తువు ఇవ్వచ్చు. ఈ వస్తువు ఎవరికి ఇచ్చారు? యేసు ప్రభు వారికి వస్తువు ఇచ్చారు. యేసు ప్రభు వారు ఇచ్చినప్పుడు కొంతమంది ఆడ ఉంటారు. ఎవరు ఉంటారు ఆడ? ఈ వస్తువు ఎవరిచ్చారు అని అడిగారా? ఈ వస్తువు ఎవరిచ్చారని అడిగారా? లేదు, అడగలేదు. ఎవరైనా ఒక వస్తువు ఇస్తే ఇది ఎవరిచ్చారు, ఏం లేదు అని ఎన్క్వైరీ
సంతోషమ్మ గారు ఎన్నికి వేర్లు, ప్రదీప్ గారు అవునా కాదా? ఆ రోజున అడిగారా ఎవరు ఇచ్చారని? బంగారం బోలం ఇచ్చిన వాళ్ళు అడిగారా? ఏమండి అవును అడిగారండి? అడగలేదు. ఎందుకు అడగలేదు అంటే గొప్ప గొప్ప వారు ఇచ్చిపోయారు. ఈయనకి ఇస్తే మేము ఆశీర్వదించబడతాం, దీవించబడతాం, లోక రక్షకుడు వచ్చాడు, మా పాపాలు క్షమిస్తాడు, మా బాధలు తీరుస్తాడు అని ఏం చేశారంటే లోక రక్షకుడికి బంగారం బోలము ఇచ్చారు. వాళ్ళు ఇచ్చి సాగిలపడ్డారు. దాని తర్వాత ఏం జరిగిందంటే ప్రియులారా, అది ఇచ్చారు. మళ్ళీ సాగి ఇంటికి వెళ్తుండగా, వాళ్ళ ప్లేస్కి వెళ్తుండగా హేరోదు రాజు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. హేరోదు రాజు ఉన్నాడు. ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఈయన చెప్పిండు కదా, అక్కడ పోయి మీరు రాండి, మాకు చెప్పండి, మేము కూడా పోతాం, దర్శించుకుంటాం అని చెప్పి ఉన్నారు. చెప్పగానే దూతలు ఏం చేయాలి, జ్ఞానులు ఏం చేశారంటే ఆ జ్ఞానులు మెల్లగా బయలుదేరి వస్తూ ఉన్నారు. వచ్చేటప్పుడు మధ్యలో ఒక దూత కనబడ్డది. దూత మాట్లాడుతుంది, జ్ఞానులు మళ్ళీ మీరు అదే దారికి వెళ్తున్నారు, ఎవరో దాకా వెళ్తున్నారు, ఆ రాజు దగ్గరికి వెళ్తున్నారు, అక్కడ వెళ్ళమాకండి. మీరు యేసు ప్రభు ఎక్కడ పుట్టారో అది మీకే తెలుసు, కానీ అతనికి తెలవకూడదని, రాజుకు తెలవకూడదని ఆ జ్ఞానులతో ఏం చేశారు, పక్క దూరం నుంచి వెళ్ళమన్నారు. పక్క దూరం నుంచి వెళ్ళమని చెప్పేసరికి అక్కడ ఏం జరుగుతుందంటే వెళ్ళిపోయారు. హేరోదు రాజు ఎదురు చూస్తున్నారు వాళ్ళ కొరకు. ఈయనకేమో నా సీటు ఆడపోతుందనే భయం, ఈ కుర్చీ లాక్కపోతాడని భయం, రాజు నేనే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు అని ఆయనకు భయం. దాని తర్వాత అనుమానం వచ్చింది, జ్ఞానులు నన్ను మోసం చేశారు. జ్ఞానులు మోసం చేశారు అనుకుంటున్నారు. అది జ్ఞానులు మోసం చేశారు అనుకునేసరికి వాళ్ళ సైన్యాన్ని పట్టుకొచ్చి ఎక్కడెక్కడ మగపిల్లగాళ్ళు 2 సంవత్సరాలు మగపిల్లగాళ్ళు ఉంటారో వాళ్ళు చంపేయండి అని ఈయన ఏం చేశాడు, ఆర్డర్ ఇచ్చేశాడు. ఇయ్యంగానే ఆ యోసేపు మరియా ఏం చేసిందంటే తప్పగా వెళ్ళిపోయారు. దేవుడికి స్తోత్రం. ఏమండి ఎంత గొప్ప త్యాగం అండి మరియాది, ఎంత ప్రేమ అండి జ్ఞానులది. జ్ఞానులు అనగా ఎవరు? వాళ్ళు ప్రత్యేకమైన మనుషులు, వాళ్ళు అపోస్తులు కాబట్టి ఆ జ్ఞానులు కూడా ఏం చేశారంటే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. 2 సంవత్సరాల పిల్లగాన్ని చంపేయమనేసరికి యేసు ప్రభు వారు ఎంత జ్ఞానవంతుడండి. అప్పుడే తెలిసింది వాళ్ళకి, మేము కూడా మరి మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయినాక మళ్ళీ గొర్రెల కాపర్లు మిక్కిలి భయపడ్డారు అంట. ఏమనుందండి, మిక్కిలిగా భయపడ్డారు. వాళ్ళు గొల్లలు కాదండి, వాళ్ళు గొల్లలు గొర్రెలు కాచే కాపర్లు. అందరు ఇప్పుడు ఏమంటున్నారంటే గొల్లలకే ముందు కనబడ్డారు, గొల్ల జాతికే కనబడ్డారు అని అనుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే దాన్నే కాచుకుంటా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ రోజున మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్.